నమస్కారం అండి. నేను డాక్టర్ జయస్వాల్. నేను న్యూరో ఫిజిషియన్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్లో ఏ వాపునైనా మనం బ్రెయిన్ ట్యూమర్ అంటాము. ఏ ట్యూమర్ అనగానే మనకు భయం అనిపిస్తుంది. అన్ని ట్యూమర్లు క్యాన్సర్ కాదు. బ్రెయిన్లో వచ్చే ట్యూమర్లు 80% ఇవి క్యాన్సర్ కాదు. మెనింజియోమా ఇస్ ఏ కామన్ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్లో వేరే ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాణాంతకం. మనకు తొందరగా డయాగ్నోసిస్ కాకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. కామన్గా ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి తలనొప్పి అనేది ముఖ్యమైన సిమ్టమ్ ఉంటుంది వాళ్ళకి. దాని తర్వాత ఫస్ట్ టైం ఏ పేషెంట్కైనా ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, దానికి ఏదో కారణం ఉంటుంది. అందులో బ్రెయిన్ ట్యూమర్ ఒక కారణం, కానీ ఇది కామన్ కారణం కాదు, చాలా రేర్. అంటే బ్రెయిన్ ట్యూమర్ ఫిట్స్ లాగా ప్రజెంట్ చేయటం అనేది చాలా అన్కామన్. బ్రెయిన్ ట్యూమర్ సైజు పెరిగిన కొద్దీ పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయి. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమరు కంటి నరాల మీద ఒత్తిడి వచ్చింది అనుకోండి, అప్పుడు కంటి చూపులో తేడా వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ కొన్నిసార్లు ఏంటంటే టెంపోరల్ లోబ్లో ఉందనుకోండి, పేషెంట్లో బిహేవియర్ ప్రాబ్లం వస్తుంది. అంటే పేషెంట్ చిరాగ్గా ఉండటం, కోపం రావటం, వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేయటం ఇలాంటివి. సో ఫ్రంటల్ లోబ్లో కానీ టెంపోరల్ లోబ్లో కానీ ట్యూమర్ ఉంటే ఆ ట్యూమర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి అక్కడ సిమ్టమ్స్ వస్తాయి. సో హెడేక్ ఒకటి, బిహేవియర్ అబ్నార్మాలిటీ ఒకటి, అండ్ సివియర్ హెడేక్, వామిటింగ్స్, కంట్రోల్ అవ్వకపోవటం, ఇవన్నీ పెద్ద బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు అన్నమాట. కానీ ప్రతి పేషెంట్ ఎవరికైతే హెడేక్ ఉంటుందో వాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుకోవటం తప్పు. అండ్ ప్రతి పేషెంట్ ఎవరికైతే ఫిట్ వస్తుందో వాడికి బ్రెయిన్ ట్యూమర్ మూలానే ఫిట్ వస్తుందని అనుకోవటం కూడా తప్పు. ఇది కాకుండా బ్రెయిన్ ట్యూమరు లక్షణాలు హెడేకు, ఫిట్స్ కాకుండా ఒక సైడ్ వీక్నెస్, అంటే కాలు చేయి పడిపోయినట్టుగా, నడకలో తేడా రావటం, ఇంబ్యాలెన్స్ ఉండటం, కంటి చూపు తగ్గిపోవటం, ఇవన్నీ వివిధ లక్షణాలు ఉంటాయి. సో ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడైతే లొకేటెడ్ ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది, దాని సైజ్ మీద డిపెండ్ అవుతుంది. కారణాలు అంటారా, కామన్గా బ్రెయిన్ ట్యూమర్కి మోస్ట్లీ క్యాన్సర్స్కి మనకు కారణాలు తెలియవు. మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ ట్యూమర్స్, ఇప్పుడు స్మోకింగ్ వలన మనకు లంగ్ క్యాన్సర్ వస్తుందని తెలుసు, కానీ బ్రెయిన్లో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో సైన్స్ అడ్వాన్స్ బాగా అయింది కాబట్టి స్ట్రెస్తో కూడా బ్రెయిన్ ట్యూమర్ రావచ్చని కొన్ని పరిశోధనలు తేల్చినాయి అన్నమాట. సో ఎనీథింగ్ అండర్ ది సన్లైట్ ఇంక్లూడింగ్ ద సన్లైట్ కెన్ కాజ్ ఎ ట్యూమర్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అన్నమాట. సో దాని మీద డిబేట్ చేయటం అనవసరం. దీన్ని తొందరగా తెలుసుకోవటం, తొందరగా మనకి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనం డాక్టర్ సలహా తీసుకొని అప్రోప్రియేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వ్యాధిని మనం ఎంత తొందరగా కనుక్కుంటే అంత తొందరగా దాన్ని ట్రీట్ చేయొచ్చు. సింపుల్. బ్రెయిన్ ట్యూమర్ సైజు తక్కువ ఉందనుకోండి, మనం సర్జరీ సులభంగా చేయొచ్చు, సక్సెస్ రేట్ బాగుంటుంది. సైజు చాలా పెద్దగా ఉందనుకోండి, మనం సర్జరీ చేసినప్పుడు కంప్లీట్గా ట్యూమర్ రిమూవల్ కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో రికరెన్స్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. పేషెంట్ ట్యూమర్ ఉంది, కాంప్లికేషన్స్లో వెళ్ళాడు అనుకోండి, కంటి చూపు పోయింది, నడక ఇబ్బందిగా ఉంది, ఒక కాలు చేయి పడిపోయింది, ఇలాంటి కేసుల్లో మనం సర్జరీ చేసినా కూడా పేషెంట్కి ఏదో కాస్తో కొంత డిఫెక్ట్ ఉండిపోతుంది అండ్ వాడి లైఫ్ స్టైల్ ప్రాబ్లం అవుతుంటుంది. అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్, చాలా రోజుల నుంచి హెడేక్ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా సిమ్టమ్ మనకు ఫస్ట్ టైం వచ్చిందనుకోండి, అంటే సడన్గా ఫిట్స్ రావటం, లేదా ఒక సైడ్ కాలు చేయి పడిపోవటం, సివియర్ హెడేక్ ఉండటం, ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉంటే ఇమీడియట్గా మనం మెడికల్ సలహా తీసుకుని దానికి సింపుల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని దాని ప్రకారంగా ప్రొసీడ్ అవ్వచ్చు. సిటీ స్కాన్ ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయిందండి. ఇట్స్ నాట్ వెరీ కాస్ట్లీ, డిఫికల్ట్ కూడా కాదు. కానీ మనం ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకోగలిగితే అంత మనకు మంచిదని అలా అనుకొని మనం ప్రొసీడ్ అవ్వటం బెటర్. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో కోవిడ్ వలన మనకు బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్. కోవిడ్ తోటి బ్రెయిన్లో స్వెల్లింగ్ వస్తుందండి.
మనకు తెలుసు కోవిడ్ సాధారణంగా లంగ్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని, కానీ కోవిడ్ బ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో కోవిడ్ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు వాపు వస్తుంది, దాని మూలాన ఫిట్స్ రావచ్చు, దాని మూలాన కోవిడ్ మూలాన మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందని మనకు తెలుసు. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే బ్రెయిన్లో ఎక్స్టెన్సివ్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్కి ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ అవసరం. ఎందుకంటే బ్రెయిన్, ఈ స్కల్ ఏదైతే ఉందో ఇది హార్డ్ బాక్స్, ఇందులో బ్రెయిన్ వాపు వచ్చి ఎక్స్పాండ్ అవుతుంటే అదే ఆ వాపే బ్రెయిన్ని, నార్మల్ బ్రెయిన్ని ప్రెషర్ చేసి పేషెంట్ ప్రాణం తీసేస్తుంది. సో ఎంత తొందరగా మనం ఈ బ్రెయిన్ స్వెల్లింగ్ ఐడెంటిఫై చేయగలిగి ఈ బ్రెయిన్ స్వెల్లింగ్ తగ్గించడానికి మందులు వాడితే మనకు రిజల్ట్స్ అంత బాగుంటాయి. ఎందుకంటే అప్పుడు మనకు ఒక 1 week to 3 weeks or 6 weeks టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం పేషెంట్ లైఫ్ కాపాడగలిగి ఈ వాపు తగ్గిపోయింది అనుకోండి, ఎలాగో ఈ డిజీజెస్ చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. 3 weeks, 6 weeks, 3 monthsలో మోస్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ ఆర్ పారా ఇన్ఫెక్షియస్ ఆర్ ఆటో ఇమ్యూన్ కాజెస్ ఇవన్నీ దే ఆర్ లిమిటెడ్ అండ్ అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా తొందరగా కంట్రోల్ అవుతాయి. కాబట్టి కోవిడ్ తోటే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని కాదు, కానీ కోవిడ్ వలన కాంప్లికేషన్స్. ఇప్పుడు మనం ఇవాళ రేపు మనం బ్లాక్ ఫంగస్ అనే ఇంకొక విషయం వింటున్నాము. ఇది కూడా బాడీ రెసిస్టెన్స్ తగ్గి ఈ బ్లాక్ ఫంగస్ అనేది మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ నుంచి, సైనసెస్ నుంచి బ్రెయిన్కి ఇన్వేడ్ అవుతుంది. సో ఇది చాలా మ్యాలిగ్నెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది బోన్ని తినేస్తుంది, డిఫెన్స్ సిస్టమ్ బ్రెయిన్ని పాడు చేసేస్తుంది, ఇది ఐ వరకు ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అటువంటప్పుడు కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది అండ్ ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎంత తొందరగా మనం ఈ దీన్ని మనం కాంప్లికేషన్ అంటాం. సో బాడీ రెసిస్టెన్స్ తగ్గిన వాళ్ళకి ఈ కాంప్లికేషన్ రేట్ ఎక్కువ. మనకు తెలుసు కోవిడ్ అనేది ఓల్డ్ ఏజ్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ సివియారిటీగా ఉంటుంది. అందుకని ఇలాంటి హై రిస్క్ ఏజ్ గ్రూప్లో మనం ఈ కాంప్లికేషన్స్ని తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని అంత తొందరగా ట్రీట్ చేసి మనం రిజల్ట్స్ బెటర్ ఉంటాయండి. థ్యాంక్ యూ.